మీనా అయితే ఇంట్లో పూలదండలను కుడుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళ అత్తయ్య ప్రభావతి అయితే, ఏంటి నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ, ఇంకా ఈ పూలు ఒకటా, వీటిని తీసుకువెళ్ళి బయట పడేస్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకు మీనా వాళ్ళ మామయ్య వచ్చి, ఆ పూలను బయట పడేయదు, ఎందుకు పడేస్తుంది, ఆ పూలు ఎక్కడే ఉంచమ్మా నువ్వు అని చెప్పి బాలు వాళ్ళ నాన్న అంటాడు. ఆ మాటలకు ప్రభావతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. అవును, ఇక్కడ నా మాటకి మర్యాద లేనప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండి, నువ్వే ఈ ఇంట్లో ఉండు, ఈ ఇంట్లో నుండి నేనే వెళ్ళిపోతా అని చెప్పి ప్రభావతి అయితే వాళ్ళ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అది చూసి మీనా అయితే, అత్తయ్య అత్తయ్య ఉండండి అత్తయ్య, అది కాదు అత్తయ్య ఉండండి అత్తయ్య అన్నా సరే పట్టించుకోకుండా బయటికి వెళ్ళి ఒక పార్కులో కూర్చుంటుంది. ఇంతలో అదే పార్కులో మనోజ్ అయితే అన్నం కోసం, ఆహారం కోసం చాలా పాటలు పడుతూ ఉంటాడు. భయ్యా భయ్యా, అక్కడ ఎవరో పులిహోర పొట్లాలు పంచుతుంటే భయ్యా భయ్యా నాకోటి ఇవ్వు భయ్యా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రభావతి అయితే, ఏంటి ఇది మనోజ్ గొంతులా ఉందా అని చెప్పి లేచి నిలబడి వెనక్కి చూస్తుంది. ఇక మనోజ్ అయితే అక్కడ తను కడుపు నింపుకోవడం కోసం పడుతున్న పాటలు చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజమే, అక్కడ ఉన్నది మనోజే, వాడికి ఈ గతి పట్టిందేంటి అని చెప్పి ప్రభావతి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే మాత్రం, భయ్యా ఇంకో ప్యాకెట్ ఇవ్వు భయ్యా ఇవ్వు భయ్యా అంటూ 2 ప్యాకెట్లు తీసుకొని చాలా సంబరపడిపోతూ ఉంటాడు. అది చూసి ప్రభావతి షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.